ఇప్పటి నుంచి కాదు, రవి గారితో ఉన్నప్పటి నుంచి. ఈవెన్ కుటుంబ పరంగా కూడా సిద్ధంగా ఉన్నాడు. ఈ తప్పుడు కేసులతో వంశీని ఎవరు ఏమి చేయలేరని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మేడం, మీ వారు మీతో ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేకపోతే అంటే కొంతకాలం ఇప్పుడు ఇబ్బందులు తప్పని పరిస్థితుల్లో మీకు ఇచ్చిన ధైర్యం ఏంటి? ధైర్యం ఫస్ట్ నుంచి ఉంది, ఇప్పటి నుంచి కాదు, రవి గారితో ఉన్నప్పటి నుంచి ఐఎమ్ లైక్ దిస్. అదే ఏ బేస్ మీద మీకు మార్నింగ్ ఒక నోటీస్ ఇచ్చారు కదా మేడం, మిమ్మల్ని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు? నోటీస్ ఓన్లీ సెక్షన్స్ మెన్షన్డ్, నాట్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అండ్ వాట్ కాజ్ హి వాస్ అరెస్టెడ్, అవన్నీ ఏం లేవు. ఇప్పుడు అడిగాం కదా, అడిగితే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. అన్ని ఒకటేసారి ఇస్తాము రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అని దే ఆర్ టెల్లింగ్. ఇవ్వాలి కదా, అదే ఇవ్వలేదు. అందుకే కదా మేము అడిగాము, కానీ ఇవ్వలేదు. అందుకే లాయర్ని కూడా పంపించమంటే ఆయన కూడా అదే అడిగారు. ఇంతసేపు దానికోసమే కూర్చున్నాం. ఏం చెప్పారు? వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ నౌ, రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ ఒకటేసారి వీఆర్ గోయింగ్ టు గివ్, దెన్ హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రిపేర్? మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి? దట్స్ వాట్ వి ఆస్క్డ్. అంటే ఎందుకు ఒక మనిషిని అరెస్ట్ చేశారు అని ఎంతసేపు ఉంచడం కూడా ఇల్లీగల్ డిటెన్షన్. దట్ ఈస్ వాట్ లా. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇస్తేనే కదా మేము ఏమైనా చేయగలం. అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా. మాట్లాడాలి. యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ఫైన్. అంటే మీరు లీగల్ ప్రొసీడింగ్ పోవడానికి ఫర్దర్గా మీకు ఇప్పుడు వితౌట్ ఎఫ్ఐఆర్ యూ కాంట్ గో కదా? వి కాంట్ గో. సో మరి 1 day అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్, మీరు లీగల్ ఇప్పుడు కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. సో అటువంటి సందర్భంలో అదే మనం చెప్తాం అక్కడ, వి కాంట్ టెల్ ఎనీథింగ్. మీరు మెజిస్ట్రేట్ ముందు మీరు చెప్పే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారా? ఆయన చెప్తారు, ఇంకా మనకి ఎట్లా అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ ఇవ్వనప్పుడు, సర్వ్ చేయనప్పుడు, బట్ మన చేతులు ఏముండదు కదా. వి కాంట్ ప్రొసీడ్ ఫర్దర్. సో ఓవరాల్ ఎపిసోడ్ ఎట్లా అనిపిస్తుంది? ఎపిసోడ్ నేను పొద్దున్న నుంచి చెప్పాను, ఎవ్రీథింగ్ ఏం అర్థం అవ్వట్లేదు. ఇన్ఫరెన్స్ ఈస్ ఎప్పుడో జరిగినప్పుడు 44 మంది కేసు పెట్టారు. 44 మంది కేసు పెట్టడంలో ఎవరు దాన్ని ప్రేరేపించారు, ఎలా జరిగింది, స్టేషన్లో ఎలా పెట్టారు, ప్రెస్ మీట్ అనేది అందరికీ తెలుసు. 44 మంది పెట్టారు. అప్పుడు సిఐ గారు కూడా గాయపడ్డారు. తర్వాత దాన్ని ఎక్కడ కుక్ చేశారు? 91కు కుక్ చేశారు. కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు తీసుకున్నారు కస్టడీలోకి. ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ చేయట్లేదు. ఏంటి డిఫరెన్స్ అంటే, రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు చెప్తారు, దాని ప్రకారం వీళ్ళు కుక్ చేస్తారు. పోలీసు వ్యవస్థ మొత్తం రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వంతో నడుస్తుంది. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారన్నమాట కుక్. లేకపోతే ఏముంది ఇందులో? ఈ సెక్షన్స్ ఉన్నాయి, వీఆర్ గివింగ్ దిస్ ఎఫ్ఐఆర్, వీఆర్ గోయింగ్ టు రిమాండ్ హిమ్ లైక్ దిస్ అని చెప్పడానికి ఏముంటుంది? చేయలేదంటే ఏంటి అర్థం? ఎంత కుకింగే కదా. స్టేట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇప్పుడు అతన్ని బెదిరిస్తే ఎలా వదిలేస్తాం మేము? ఇప్పుడు వంశీ గారే బెదిరించారు అనుకుందాం, ఎందుకు వదిలేస్తారు? వెరీ సింపుల్ కదా. అతనే చెప్తున్నాడు, నా చేత సంతకం పెట్టించుకుని సాక్షి సంతకం అని చెప్పి ఎఫ్ఐఆర్ కింద చేశారని చెప్తున్నారు. ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? చెప్పింది కూడా మ్యాజిస్ట్రేట్ చెప్పారు. ఊరికినే ఏదో పత్రికా ముఖంగానే ఊరికి ఎవరికో కాదు. 164 స్టేట్మెంట్ రికార్డెడ్ బై పర్టికులర్ మ్యాజిస్ట్రేట్. ఎవరైతే కంప్లైంటెంట్ అనుకుంటున్న సత్యప్రసాద్ని ఈరోజు ఎర్లీ మార్నింగ్ వైజాగ్లో పిక్ చేశారు పోలీసులు, విత్ సీసీ ఎవిడెన్స్ కూడా లభించింది. వాళ్ళు ఇప్పుడు తీసుకుని వెనుకొస్తారు. కంప్లైంట్ని పోలీసులు బలవంతంగా ఎందుకు పిక్ చేసి తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు? ఇప్పుడు అదే ఈ కేసు నేపథ్యం చూస్తే ఫస్ట్ నుంచి రెచ్చగొట్టారు. పార్టీ ఆఫీసులో గొడవ చేసిన తర్వాత సీఎని కూడా కొట్టారు. తర్వాత ఎవరిని అడిగినా చెప్తారు, వంశీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి టార్గెట్ అనేది ఈ స్టేట్లో ఉన్న ఏ వ్యక్తిని అడిగినా చెప్తారు. దీనికి ఆయన ఎలా పోరాటం చేస్తున్నాడో కూడా తెలుసు. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి? దే వాంట్ టు హిట్ హిమ్. పవర్లో ఉన్నాం కాబట్టి మేము ఏదైనా చేయగలం. ఇది వంశీ గారికి కాదు, సామాన్య కార్యకర్తకు కూడా జరుగుతాను. వంశీ గారికే కాదు, ఎవరికైనా జరుగుతాను. మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన క్లియర్గా చెప్పాడు, నేను మాట్లాడలేదని చెప్పాడు. అయినా సరే మాట్లాడారని చెప్పి చేస్తున్నారు. నేను మాట్లాడలేదని చాలా సందర్భాల్లో చెప్పాడు. నేను కూడా విక్టిమ్ అని చెప్పాడు. ఆడపిల్ల అంటే ఎవరి పిల్లైనా ఆడపిల్లే.
మీ పిల్ల కావచ్చు, నా పిల్ల కావచ్చు, ఏమి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. అంటే ఏ ఆడపిల్లైనా అనకూడదు. ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన. అది మీకు తెలియదు కాదు, మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఇన్ఫరెన్స్ ఒకటేనండి, అబ్బాయి చెప్పాడు అయినా సరే మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇంకో రకంగా కుక్ చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిందే కదా. లేకపోతే 44 మంది మీద పెట్టింది 91 మందికి ఎట్లా చేరుతుంది? ఎట్లా చేరుతుంది అంటే అక్కడ ఎవరు వైసీపీ వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కుక్ చేయడం, అంతే కదా. ఇంతకన్నా వేరే ఏమన్నా అర్థం చెప్పగలమా? అర్థం చెప్పలేం కదా. ఎందుకు టార్గెట్ చేయరు? టార్గెట్ చేశారని అందరికీ తెలుసు కదా. ఈ స్టేట్లో ఎవరెవరిని టార్గెట్ చేశారు అంటే కొంతమంది వైసీపీ నాయకులు కూడా అది మాట్లాడడం తప్పని చెప్పి మాట్లాడుంటే నేను కూడా చెప్తున్నాను. ఇప్పుడు నా పక్కన సోదరు ఉంది, మా సోదరుని అంటే నేను బాధపడినా? ఈ ఆడపిల్లైనా ఆడపిల్లే, డెఫినెట్లీ వీ కండెమ్ ఇట్. నేను మాట్లాడలేదనే చెప్పారు కదా ఆయన. మీరు భావిస్తున్నారు ఆయన మాట్లాడలేదు? ఆయన చెప్పింది చెప్తున్నాను, సందర్భం కాదు కదా. ఆయన చెప్పింది చెప్తున్నాను. ఎస్, ఆ లెక్కకు వస్తే మీరు ఈ స్టేట్లో జరిగే మీకు తెలీదా? ఏ కుటుంబంలో ఆడపిల్లని వదిలిపెట్టారు? ఏ పార్టీ వదిలిపెట్టింది చెప్పండి? ఏ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని కామెంట్ చేయలేదా? చేయలేదా చెప్పండి. ముందు మెచ్చేసి చెప్పండి ఇలా అనలేదని. అంటే ఒక పార్టీ ఆడవాళ్ళ, మిగతా వాళ్ళు ఆడవాళ్ళు కదా, మిగతా వాళ్ళ కుటుంబాలు ఉండవా, వాళ్ళకి మనోభావాలు ఉండవా? దిస్ ఈజ్ నాట్ దాట్. మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇది దిస్ ఈజ్ డెమోక్రసీ. రాజ్యాంగ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది, రాజ్యాంగ విలువల మీద నమ్మకం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఓటు విలువ ఎలాంటిదో మనిషికి కూడా సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే అదే విలువనిచ్చి పరిపాలించిన ఆయన. దానికి భిన్నంగా ఇప్పుడు ఇలా జరుగుతుంటే మీడియా, యూ కెన్ అండర్స్టాండ్ ఇట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్ స్టేట్. ఏం జరుగుతుంది? ఇది ఏం జరుగుతుంది అనేది యూ షుడ్ థింక్ ఆఫ్ ఇట్. ఏం జరుగుతుంది ఇది మీరు కూడా ఆలోచించండి. ఎస్, యూ కమ్ విత్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్స్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్ స్టేట్? వీ డూ ఆన్సర్. డోంట్ క్యారీ విత్ ద పొలిటీషియన్స్. మన రాష్ట్రం బాగుండాలా మాట్లాడండి. ఇలాంటి విష సంస్కృతిని ఎవరు పోషించినా ఖండించాల్సిందే, ఖండిస్తాం కూడా. దాంట్లో ఏమాత్రం లేదు, ఖండిస్తాం ఖచ్చితంగా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలా? ఎవరికైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కలర్, క్రీడ్ మేము చేసాం. somehow we are being rejected by the people, we accept it, but this is not the way. Please, కనీసం రాజ్యాంగాన్ని మొన్నే చేసుకున్నాం కదా, రాజ్యాంగ దినోత్సవాన్ని. మరి ఏంటిది? వాట్ ఈస్ దిస్? సార్ ఫర్దర్గా ఈవెన్ కోర్ట్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ద సీసీ కెమెరాస్. ఏం చెప్తున్నారు? తగలబడిపోయింది ఏంటి? వాట్ ఈస్ దిస్? హైకోర్టు